ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 1వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుని కన్నులు మన మీద. దేవుని వాక్యం చదువుకుందాం అండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలు, దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన ఆ సంవత్సరం అంతా కూడా ప్రియప్రభు తన కృపను భద్రపరిచి కాచి కాపాడి తిరిగి మరొక నూతన సంవత్సరంలో ప్రియప్రభు మనం ప్రవేశపెట్టేందుకై ప్రభువును ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువును స్తుతించి గణపరిచి ప్రభువును హెచ్చించవలసిన వారు వింటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా దైవజనుడైన మోషేకు తన ఆజ్ఞను ప్రసాదించి గైకొనమని ఆజ్ఞాపించాడు. దేవుని వాక్కు గైకొన్న వారికి ఈ వాక్య భాగములో దేవుని వాగ్దానాలు కూడా తెలియజేశాడు. దేవుని వాక్యాన్ని, దేవుని ప్రజలను ధిక్కరించిన ఫరోకు, ఐగుప్తీయులకు దేవుడేమి చేశాడు ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. అనేక మార్లు సంగమునకు వెలుపటి నుండి వచ్చే శ్రమల కంటే లోపల నుండి వచ్చే శోధనలు భయంకరమైనవి. దేవుని బాహుబలాన్ని, సూచక్రియలను చూసి కూడా ఇశ్రాయేలులో నుండి వారితో ప్రయాణిస్తున్న దాతాను, అభిరాములు దేవునికి, దేవుని సేవకుడైన మోషేకు ఎదురు తిరిగినప్పుడు భూమి నోరు తెరిచి వారిని, వారి ఎండ్లను, గుడాలను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను మృంగివేసినట్లుగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యమును ధిక్కరించి అవిధేయులైన వారు, లోకస్తులైనను సంఘస్థులైనను దేవుడు తప్పక శిక్షిస్తాడు. దేవుని వాక్కును గైకొన్న వారికి ఆయన వాగ్దానం అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 7-12 వచనాల్లో దేవుడు మోషేకు 4 ముఖ్యమైన వాగ్దానాలు ప్రసాదించాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు అబ్రహామునకు, అతని సంతతికి వాగ్దానం చేసిన వాగ్దాన భూమి అయిన కనాను దేశం గురించి ప్రస్తావించబడింది. అయినను ఈ వాగ్దానం వ్యక్తిగతంగా, కుటుంబరీత్యా, సంఘపరంగా, జాతీయంగా కూడా అనుసరించవచ్చు. దేవుడు ఏమేమి వాగ్దానాలు చేసాడో వాటన్నిటిని స్వతంత్రించుకున్నట్టుకే సంవత్సరాలను, ఆయుష్కాలను ఇస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. మన జీవిత యాత్రలో మరొక నూతన సంవత్సరం వచ్చింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ సంవత్సరంలో గతంలో సాధించలేనిది ఈ ఏట సాధించాలనేది దేవుని యొక్క చిత్తము. దేవుడు విశ్వాసాకాశములను తన నోటి మాటతో చేసి ఈ భూమిని వాక్యముతోనే స్థిరపరిచాడు. అంతేకాదు, ఆకాశమును భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతింపమని యేసు ప్రభువారు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి దేవుని వాక్కులు, వాగ్దానాలు శాశ్వతమని, అవి తప్పక నెరవేరుతాయి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకోమని దేవుడైన యెహోవా మోషేతో చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఆ దేశం పితరులతో ప్రమాణం చేసిన దేశం, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే దేవుని ప్రజలు ఆయనకు వాక్యమునకు విధేయులు కావాలి. ఆయన యందు విశ్వాసం ఇచ్చి వాటిని స్వతంత్రించుకోవాలి. కాబట్టి అడుగుపెట్టుట మన పని, అడుగుపెట్టిన స్థలాన్ని అనుగ్రహించడం దేవుని పని. దేవుని వాగ్దానం స్వతంత్రించుకున్నట దైవ మానవ భాగస్వామ్యం. మాట ఇచ్చి నెరవేర్చేవాడు దేవుడు, మాట విని పొందగలవాడు మానవుడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు తన ప్రజలు ఏ దేశంలోనూ ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నట్టు కృప చూపువాడు. స్కాట్లాండ్ దేశస్థుడు అయినటువంటి దైవజనుడు జాన్ నాక్స్ గారు స్కాట్లాండ్ దేశం నాకు ఇమ్ము లేని నేను చనిపోతానని ప్రార్థించేవాడంట. దేవుడు ఆ ప్రార్థన మన్నించి జరిగించాడు. మన దేశంలో విశ్వాసులు ఎప్పుడు మేము అల్పసంఖ్యాకులం అంటూ ఉంటారు. అల్పసంఖ్యాకులమైన, అధిక సంఖ్యాకులమైన కార్యాలు జరిగించేది సంఖ్య కాదు, ప్రియప్రభువే. సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. కొద్దిమంది అయినను దేవునితో నిలిచినప్పుడు దేవుడే జరిగిస్తాడు. అత్యధికులైనను దేవుడు వారితో లేనప్పుడు ఏమీ చేయజాలడు. బూదిగంత వరకు వెళ్ళమన్నవాడు ప్రియప్రభు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసు ప్రభువు సకల దేశాలు సర్వ జనాంగానికి అనుగ్రహించే శక్తి గలవాడు. ఇది నెరవేరుతుందని ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను
వ్రాశాడు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి ఎవడనో లెక్కింపజాని ఒక గొప్ప సమూహం కనబడని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. దేశమును స్వాధీనపరచుటకు బలమును దీర్ఘాయువును కూడా అనుగ్రహిస్తాడని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో ప్రియ ప్రభువు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల అద్భుతాలు జరిగించబోతున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ప్రియ ప్రభువు వారి కన్నులు మన మీద ఉంటాయంట. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుని బిడ్డారా. ఈ వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ప్రభువును స్తుతించండి, మహింపరచండి, గణపరచండి. ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు మనం నెరవేర్చుకున్నప్పుడు దేవుడి వాగ్దానాలన్నిటి కూడా ఈ సంవత్సరం నెరవేర్చగలడు. దేవుడి మాటలు దీవించుడుగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. జీవముగల తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. గతించిన సంవత్సరం అంతా కూడా నీ కృపలో భద్రపరిచి తిరిగి నూతన సంవత్సరాలు ఈ మొదటి దినం ఈ రీతిగా నీ పాద పద్మల సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని ధ్యానించే కృప దయచేసేందుకు స్తోత్రాలు. విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్కి గతించిన సంవత్సరాలన్నీ కూడా మాకెంతో సహకరించి, ప్రార్థించి, షేర్ చేసి, లైక్ చేసి ఎంతో నాయన మరి సహకరించిన బిడ్డలందరినీ బహుగా దీవించండి. ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో నింపండి ప్రభా. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డను బహుగా దీవించండి. మరొక సంవత్సరమైన దయాక్రిటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని తండి. రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించిన ఆయన అతని వ్యాధులతో, సమస్యలతో, కష్టాలతో, ఆర్థిక సమస్యలతో, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారిని కనికరించి కృప చూపించి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు జరుగుతున్న పరిచయం దీవించండి ఆయన. ఈ సంవత్సరం నాయన వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటూ సాయం చేయండి. ఈ దినం జరిగే పరిచయం అంతట్లో సాయం చేయండి. ప్రతి అవసరం తీర్చండి. ఈ దినం అంతట్లోని బిడ్డల దృష్టికి మీరు రక్తకం చేయండి ఆయన. విదేశంలోని బిడ్డలతో ఉండండి. ప్రపంచ దేశంలో మా ప్రియులతో ఉండండి. సార్వత్రిక సంఘంతో ఉండండి. మా తండ్రి ప్రతి విధంగా కీడు నుంచి దుష్టులను తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం తోడేండి, నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.